4 లోక్సభ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు మరొక 2-3 లోక్సభ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో బలంగా లేకపోయినప్పటికీ కూడా బలమైనటువంటి అభ్యర్థులను పోటీకి దింపటం ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తన లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుకోవాలనేటటువంటి అభిప్రాయం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. తన సిట్టింగ్ స్థానాలైనటువంటి 4 సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ తో పాటు మరొక 2-3 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళని, మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ లాంటి, తర్వాత మహబూబ్ నగర్ లో డీకే అరుణ లాంటి బలమైనటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంటూ మరొక 2-3 లోక్సభ స్థానాలను అదనంగా సాధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అయితే దేశవ్యాప్తంగా మోడీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో